మనలో ఎక్కువ శాతం మంది జుమా యొక్క ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ తెలియకుండా, అలాగే జ్ఞానం తక్కువ ఉన్న కారణంగా, అలాగే ఆ జ్ఞానము చెప్పేవారు లేని కారణంగా ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం మందికి జుమా యొక్క ఫజీలత్ ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ తెలియదు. కాబట్టి ఇన్షాల్లా ఈరోజు పూర్తి అంశము జుమా గురించే ప్రస్తావించడం జరుగుతుంది. మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ జుమా పేరు మీద ఒక పూర్తి సూరానే అవతరింపజేశాడు. ఒక పూర్తి అధ్యాయము జుమా అనే పేరు మీద ఉంది. 62వ అధ్యాయం. దీని యొక్క ప్రాధాన్యత చూడండి ఎంత ఉంది. ఆ జుమా సూరాలో 9వ ఆయత్లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను ఇజా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ. ఓ విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం నాడు నమాజ్ కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు అప్పుడు మీరేం చేయాలి? ఫసౌ ఇలా జిక్రిల్లా వజరుల్ బై జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తాలమూన్. మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరిగెత్తండి. ఎప్పుడైతే శుక్రవారం రోజు అజాన్ ఇవ్వబడుతుందో మనం ఏం చేయాలి? మస్జిద్లకి రావాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, ధ్యానం చేయడానికి. మరియు క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. ఏవైతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయో వాటిని వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు చాలా ఉత్తమమైంది. సుబ్హానల్లాహ్, ఎంత వివరంగా సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే శుక్రవారం రోజు మనకు అజాన్ వినబడుతూ ఉంటుందో జుమా నమాజ్ కొరకు మన అన్ని పనులు వదిలేయాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకా వేరే ఏ లావాదేవీలైనా అన్నీ వదిలేసి మనము మస్జిద్ లోపలికి వచ్చేయాలి అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, ధ్యానం చేయడానికి. ఎందుకని అంటే జుమా రోజు ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడుతుందో దాని తర్వాత చేసే ప్రతి పని కూడా, ప్రతి సంపాదన కూడా, ప్రతి విషయం కూడా హరాం అయిపోతుంది. అది నాజాయిజ్, మనము చేయడానికి అనుమతి లేదు. జుమా సమయం ప్రారంభం అయిపోయిన తర్వాత. మళ్ళీ తర్వాత వాక్యంలో సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఫైజా కుదియతిస్ సలా ఫంతషిరు ఫిల్ అర్ద్ వబతగు మిన్ ఫజ్లిల్లాహ్ వస్కురుల్లాహ కసీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్. ఎప్పుడైతే నమాజ్ ముగిసిన తర్వాత, నమాజ్ అయిపోయింది, మీరందరూ కూడా ఫల్ అర్ద్ భూమిలో విస్తరించండి, అల్లాహ్ యొక్క అనుగ్రహాలని అన్వేషించండి. ఆ తర్వాత ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. సుబ్హానల్లాహ్. ఇక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సవివరంగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే అజాన్ అవుతుందో అప్పుడు మన పనులన్నీ వదిలేసి, ఏవైతే మన క్రయ విక్రయాలు ఉంటాయో, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ వదిలేసి మనం మస్జిద్ లోపలికి రావాలి. మస్జిద్లోకి వచ్చిన తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమిలోకి విస్తరించాలి. ఎందుకని? మన యొక్క ఉపాధిని, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అన్వేషించడానికి. అలాగే ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండండి. అల్లాహ్ స్మరణ ద్వారా మనము సాఫల్యం పొందవచ్చు. గడిచినటువంటి సమూహాలు, ఏవైతే ఉమ్మతులు ఉన్నాయో, జాతులు ఉన్నాయో, వాటికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. ఏమిటా వ్యత్యాసము? గడిచినటువంటి ఉమ్మతులు, జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి అల్లాహ్ తాలా ఏం చేశాడు? ఏదైనా ఒక రోజుని నియమించాడు అంటే ఆ రోజు వేరే ఏ పనులు చేయకూడదు. ఉదాహరణకి యూదులు ఉన్నారు. యూదులకి అల్లాహ్ తాలా ఏం చేశాడు? శనివారం సబ్బత్ రోజును ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఆ రోజు వారు ఏమీ చేయకూడదు, మిగతా అవసరాలు ఏమీ లేవు, కేవలము పూర్తిగా అల్లాహ్ ఆరాధనలో ఉండాలి. అలాగే క్రైస్తవులు ఉన్నారు. వారి కొరకు ఆదివారాన్ని ఆరాధన దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు కూడా వారు ఏమీ చేయకూడదు. కానీ ముస్లిం ఉమ్మత్పై, ముస్లిం సమాజంపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఏంటి అంటే మనము జుమాకి ముందు వ్యాపారం చేయవచ్చు, జుమా నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాపారం చేయొచ్చు. సుబ్హానల్లాహ్. కేవలము ఈ ఘడియలు ఏవైతే ఉన్నాయో, జుమా రోజు జుహర్ నమాజ్ ప్రారంభ ఘడియలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత నుంచి జుమా అయిపోయేంత వరకు ఇంకా వేరే ఏ పనులు చేయకూడదు. కానీ మన సమాజంలో ఎలా ఉంది? ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారు? జుమా నమాజ్ అయినా సరే ప్రతి జుమాకి లేట్గానే వస్తుంటారు, ప్రతి జుమాకి ఆలస్యంగానే వస్తుంటారు. ఈరోజు జుమా కదా, కాస్త ముందుగా వెళ్దాము, త్వరగా వెళ్దాము అనే ఆలోచనలో లేరు. అలాగే మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే గతించినటువంటి జాతులకు విధించిన విధంగా మనకు కూడా అల్లాహ్ ఈరోజు ఏ పని చేయకూడదు, కేవలం ఇదే చేయండి అని ఆజ్ఞాపిస్తే
మనము ఈ 2 గంటలు 1 గంట సమయం కూడా తీయలేకపోతున్నాము అంటే పూర్తి రోజు తీయగలమా? ఒకసారి ఆలోచన చేయండి. పూర్తిగా తెలియము. దాని గురించి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. శనివారం వారి గురించి తెలియజేస్తున్నారు. శనివారం విషయంలో వారు ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మరి వారి గురించి మీకు తెలుసా? అత్యంత అసహ్యకరమైన చీత్కరించబడిన కోతుల్లాగా వారు మారిపోయారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ శనివారం సబ్బత్ ప్రజలకు ఆరాధన దినంగా నిర్ణయించాడు. సబ్బత్ ప్రజలు ఎక్కడుంటారు? ఒక సముద్రం ఒడ్డున నివసించేటటువంటి వారు ఆ రోజు ఎలాంటి క్రయ విక్రయాలు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. అంటే ఆ రోజు వారి యొక్క ఉపాధి ఏమిటి? సముద్రంలో ఉన్నటువంటి చేపలు పట్టడము. చేపలు పట్టకూడదు. కానీ వారేం చేశారు? శుక్రవారం రోజే చిన్న చిన్న గొయ్యలు తీసేసి చేపలు వచ్చి ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పి శుక్రవారమే ప్లాన్ చేసేసేవారు శనివారం గురించి. అల్లాహ్ తాలా అదే తెలియజేస్తున్నాడు. మీకు అల్లాహ్ ఈ రోజు నిషేధించాడు, ఈ రోజు మనం చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారు? అల్లాహ్ యొక్క ఆజ్ఞని ఉల్లంఘించారు. దాని కారణంగా వారు ఎలా తయారయ్యారు? చీత్కరించబడిన కోతుల్లాగా తయారయ్యారు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు అల్లాహ్ కేవలం జుమా రోజు సమయం ఏదైతే ఉందో, జోహర్ నమాజ్ ప్రారంభమైన కాడ నుంచి జుమా ఖుత్బా అయిపోయింది, నమాజ్ అయిపోయేంత వరకు కూడా మనము ఆరాధన కోసం రాకపోతే మనలో ఏమైనా విశ్వాసం ఉన్నట్లా? మనము అల్లాహ్పై పూర్తిగా నమ్మకం ఉంచుతున్నట్లా? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి.